సాధారణంగా గెలిచే మూమెంట్ ఉన్నప్పుడు 18% నుంచి 22% ఓట్లు ఉన్నటువంటి సందర్భం. 1998లో 22% ఓట్లు, ఆంధ్రాలో 18, తెలంగాణలో 20, మొత్తం కలిపితే అక్కడ 22% దాకా ఓట్లు వచ్చినటువంటి సందర్భం. అలాంటి దాన్ని తీసుకొచ్చుకుని 1999లో పొత్తు పెట్టుకుని ఓసారి నష్టపోయారు, మళ్ళీ 2014లో పొత్తు పెట్టుకుని ఇంకోసారి నష్టపోయారు. ఇప్పుడు ఇవాళ పొత్తు పెట్టుకుంటారు, ఒక 6 సీట్లు వస్తాయి. వాట్ నెక్స్ట్? తెలుగుదేశం తగ్గుతుందా? రేపొద్దున పడిపోతుందా? వైసీపీ పడిపోతుందా? నీ ఉనికి నీకు 5% ఓట్లు రాని, 6% ఓట్లు రాని, 10% ఓట్లు రాని, నీ బలం ఏంటన్నది తెలుస్తుంది. ఇంకొకటి, గ్రౌండ్ లెవెల్ నియోజకవర్గ స్థాయి లీడర్ ఎప్పుడు ఎదుగుతాడు? తన ఎన్నికల్లో పోటీ చేస్తే వాడు ఇవాళ నార్మల్ అవుతాడు, రేపు ఎదుగుతాడు కదా. ఉత్తరప్రదేశ్లో ఎవరితో పొత్తు లేకుండా 3 సార్లు ఓడిపోయింది, 3 సార్లు, కానీ సంఖ్య పెంచుకుంటూ వచ్చింది పర్సంటేజ్. దాని పర్యవసానం ఇవాళ అది 2 సార్లు అధికారంలోకి వచ్చింది. బీహార్లో ఎవరితో పొత్తు లేకుండా సొంతగా ఎదుగుతూ వచ్చేటప్పటికి సచ్చినట్టు జేడీయూ వచ్చి మద్దతు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్లో ఉంటే జేడీయూ థర్డ్ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తెలంగాణలో దక్షిణాదిలో బీజేపీని యాక్సెప్ట్ చేయరనేది అతిపెద్ద విష ప్రచారం. కర్ణాటక ఎట్లా గెలిచింది? పాండిచేరిలో ఎట్లా సాధ్యమైంది? ఆంధ్రప్రదేశ్లో ఇంతకుముందు 18, 22